కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారంను బీజేపీ నేతలు ఖండించారు. కాకినాడ సిటీ బీజేపీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం దివంగత పీఎం ఇందిరాగాంధీ తన స్వార్థం కోసం దేశాన్ని చిమ్మ చీకట్లో నెట్టిందని, ఎమర్జెన్సీ పేరుతో ప్రతిపక్ష నాయకులను జైలు పాలు చేయడమే కాక పలు రకాల ఇబ్బందులు గురి చేసిందన్నారు. అటువంటి ఎమర్జెన్సీ సంగతులను నేటి యువతకు గుర్తు చేయవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ హయాంలో రూపుదిద్దుకుందన్నారు. ప్రధాని మోడీ సుపరిపాలన వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశంలో ఉన్న ఎన్నో సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించి రాజ్యాంగ వ్యవస్థను అనుసరించి దేశ ప్రజలను మన్ననలు పొందుతున్నారన్నారు. కాకినాడకు సంబంధించి పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించి నగరాన్ని అభివృద్ధిలో నిలిపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని సత్యనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అలపత్తి వెంకటేష్, కొక్కిలగడ్డి గంగాధర్, పైడా వెంకటనారాయణ, చక్కా రమేష్, గాలిదేవర శేఖర్, శేఖ్ వల్లి పాల్గొన్నారు. ఈ రోజున ఈ ఎమర్జెన్సీ అంటే బ్లాక్ డే అనే కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేసిన మేము పిలవడం జరిగింది. మీకు తెలుసు 1975 జూన్ 25 తారీఖున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఏ పరిస్థితుల్లో ఇన్వోక్ చేయాలో తెలియక ఆవిడ తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకు దేశంతో చేశారు. సాధారణంగా ఒక ఎమర్జెన్సీ అన్నది ఇన్వోక్ చేయాలంటే 3 సార్లు అవకాశం ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 52వ ఆర్టికల్ ఉంటుంది. అంటే దేశంలో ఇంటర్నల్ అల్లకొలాలు వచ్చినా అలాగే ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చినా చేయాలి. అలాగే ఆర్టికల్ 156 ప్రకారంగా దేశం మనం రన్ చేయలేకపోతున్నాం, దేశం బాగుంటలేదు, శ్యామల మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ 156 ప్రకారం చేయొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వస్తుంది, దేశం ఆర్థికంగా వెనబడిపోతుంది, మనం రన్ చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 160 ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ 3 ఆర్టికల్ పక్కన పెట్టేసి తనకంటూ సొంతంగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం ఎలక్షన్ లో ఓడిపోయినందుకు ఆ రాజనారాయణ గారి మీద వచ్చిన దానికి కోర్టుకు వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఈవెన్ని ఎంపీగా కూడా పనిచేయరు, ప్రైమ్ మినిస్టర్ గా తీసేయమనుకుంటే ఆ టైంలో రాజ్యాధికారి నిలబెట్టే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీని ఎన్నో చేశారు. అది చాలా ఆ రోజున ఒక బ్లాక్ డే చేశారు. అది నిజంగా ఒక దుర్జనం కూడాను. ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల 140,000 మంది జైల్లో పెట్టారు. సుమారుగా 7 లక్షల మందికి నిర్వాసులు అయ్యారు. ఇది పరిస్థితి. కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం. కానీ ఈ రోజున మాత్రం మన వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వస్తే, కమల గుర్తు వస్తే రాజ్యాంగం బ్రేక్ చేస్తారు, లేదా రాజ్యాంగం తీసేస్తారు, లేదా ఆర్టికల్ క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఆ 21 నెలల్లో 5 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు. చాలా ఎప్పుడూ చేయలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో 75 అమెండ్మెంట్ చేశారు. కానీ మా బీజేపీ అనుకూల పరిస్థితులు ఎప్పుడూ చేయట్లేదు, చాలా ఆలోచిస్తుంది. 356 ఆర్టికల్ని 90 సార్లు దాన్ని సొంతగా ఉపయోగించుకున్నారు. ఇది ఒక కాంగ్రెస్ హయాం. ఎందుకని మనం ఈ మిగిలిన ఎలక్ట్రిస్టులు కానీ, ఈ సిపిఎం సిపిఐలు కానీ, అలాగే తర్వాత మన కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు? అసలు బీజేపీ ఎందుకు ఏం చేస్తుంది? కాంగ్రెస్ మనకి మీకు వచ్చింది తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి సాధించని జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని ఎవరూ చేయలేదు. ఒక మోడీ గారు అది జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో భాగం అయినప్పుడు కూడా దాన్ని వేరే దేశంగా పరిగణించి 2 జెండాలు 2 రాజ్యాంగాలు పెట్టిన విధానాన్ని స్వచ్ఛ ప్రయత్నం అందుకనా? లేకపోతే మీకు మహిళలు, అందులో ముస్లిం మహిళలు పాపం తిబెత్ తలాక్తో నలిగిపోతుంటే ఆ తిబెత్ రద్దు చేసేందుక? భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా హిందువులు రామజన్మభూమి కావాలనుకున్న కోరుకున్న విధానంలో అది నెరవేర్చేందుక? ఎందుకని ఎంతకి కోపం మోడీ గారి మీద? సో ఈ రోజు మోడీ గారు లేకపోతే మీకు తెలుసు, గత 60-70 ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆర్థిక పరిస్థితి 11వ స్థానం ఉండేది. 10 ఏళ్ళలో దాన్ని 5వ స్థానం తీసుకొచ్చారు. ఆయన విధానం ఏంటంటే వికసిత భారత సంకల్ప భాగంలో 3వ స్థానం తీసుకొచ్చే ప్రత్యేకత. ఇది మన మోడీ గారి వల్ల మన భారతదేశం వచ్చే లాభాలు. ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ ఇతర పార్టీలు మన బీజేపీ ఉన్న వాళ్ళందరూ కూడా కావాలనే మోడీ గారి మీద బురద ప్రయత్నం చేసుకుంటూ మాట్లాడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, క్యాన్సిల్ చేస్తారని మాట చెప్తారు. ఇప్పటికైనా పెద్దలు దయచేసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కానీ, అఖిలేష్ యాదవ్ గారు కానీ, మమతా బెనర్జీ గారు మీరు ఆలోచించుకోండి. ఈ రోజున కానీ మోడీ గారు మన పదార్థి కాకపోతే మన దేశం ఎక్కడ ఆలోచించుకోండి. ప్రపంచ దేశాల్లో కూడా మన దేశం ఈరోజు అగ్రస్థానం నడుస్తుందంటే కేవలం మోడీ గారు, విజయ ప్రభుత్వమే. ఇది నిర్ణయించుకొని దయచేసి మీ మీడియా మిత్రులందరూ కూడా
ఈ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ గారు ఎంత ఆ రోజు మన రాజ్యాంగం ఎంత తుట్టుపడిచారు, అలాగే న్యాయ వ్యవస్థను ఎంత అన్యాయం చేశారు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు అందరికీ మీడియాని అని తొక్కేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలకు తెలియాలి అని రానున్న కాలంలో యువతను తెలియజేస్తుందో ఈ కార్యక్రమం తలపెట్టాం. తీసుకెళ్తారని మనం మరొకసారి పోయి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాలని మసారి నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను.